Hi friends, welcome to Karunya Collections. 15 years goals off frock stitching. ఈ క్లాత్ వచ్చేసి 3 మీటర్స్, ఇది వచ్చేసి 3 మీటర్స్. బాడీ మెజర్మెంట్స్ 14 ఇంచెస్, వెడల్పు 10 ఇంచెస్. ఇప్పుడు మనం హ్యాండ్ లూజు 6. ఆర్మ్ హోల్ 6 ఇంచెస్, మెడకి 3.5 ఇంచులు, అండ్ సంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్, ఇక్కడ 8 ఇంచెస్. సంక లూజు 1 ఇంచ్ కరువు తీసుకొని మెడ బోట్ నెక్కి 3.5 ఇంచెస్. 4 ఫోల్డ్స్లో ఉంది, 2 ఫోల్డ్స్ తీసేసి 2 ఫోల్డ్స్. ఇది ఫ్రంట్ పార్ట్. నడుము దగ్గరే 1 ఇంచ్ ఇట్లా క్రాస్గా పైకి తీసుకోవాలి, అప్పుడు బాడీ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. కటింగ్ చూపిస్తున్నా. ఫ్రంట్ పార్ట్. కటింగ్ బ్యాక్ పార్ట్ కటింగ్. బ్యాక్ పార్ట్ నెక్ డీప్ 4.5 ఇంచెస్, రౌండ్ 4.5 ఇంచెస్ అండ్ 2.5 ఇంచెస్. ఇది ఆపేస్తున్నాము. చూపిస్తున్నా కటింగ్. అంబ్రిల్లా కటింగ్కి కోన్ షేప్లో 4 ఫోల్డ్స్ వేసుకోవాలి. ఇప్పుడు కోన్ షేప్లో ఇలా 4 ఫోల్డ్ వేసుకున్నాక ఈ కార్నర్ నుంచి ఇక్కడికి 10 ఇంచెస్ వచ్చేలాగా టేప్ను 10 చూసుకుంటూ ఇలాగే మార్కింగ్ 10 వరకు మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి పొడవు 25 ఇంచెస్. సేమ్ మార్కింగ్తో టేప్తో ఇదే విధంగా చూసుకుంటూ 25 ఇంచెస్ అట్లా మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి.
ఇట్లా జరుపుకుంటా కట్ చేసేసుకోవాలి మొత్తం. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్తో కింద ఫ్రిల్స్కి హ్యాండ్స్ తీసుకోవాలి మనం. హ్యాండ్ కటింగ్ పొడవు 11 inches, లూజు 7 inches, ఇక్కడ లూజ్ వచ్చేసి 8 inches, హ్యాండ్ ఇక్కడ 6 inches. బౌ హ్యాండ్స్ టోటల్గా ఈ విధంగా మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకోవాలి. అంబ్రెల్లా ఫ్రాక్లో కింద ఫ్రిల్స్కి 7 inches ఉండేలాగా కింద కుచ్చు కోసం మొత్తం ఇలా 7 inches ఉండేలాగా టేప్తో మెజర్మెంట్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇట్లా మొత్తం మిగిలిన క్లాత్లో ఎంత వస్తే అన్నీ ఇలా 7 inches ఉండేలాగా పీసెస్ కట్ చేసుకొని 7 inches ఉండేలాగా కింద ఫ్రిల్స్కి అటాచ్ చేసుకోవటానికి. సేమ్ మెజర్మెంట్స్తోనే లైనింగ్ మీద కూడా సేమ్ ఇదే విధంగా వేసుకొని కటింగ్ చేసుకోవాలి. టోటల్ ఈ విధంగా కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ మీద ఫ్రంట్ పార్ట్ని వేసుకొని మొత్తం ఆల్ ఓవర్ స్టిచ్చింగ్ మొత్తం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్న లైనింగ్ మొత్తం కట్ చేసేసేయాలి. ఇట్లా ఎక్స్ట్రా ఉన్నదంతా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇట్లా నీట్గా మొత్తం ఎక్స్ట్రా ఉన్న లైనింగ్ మొత్తం కట్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని కూడా మొత్తం ఆల్ ఓవర్ స్టిచ్చింగ్ చేసి ఎక్స్ట్రా ఉన్న లైనింగ్ మొత్తం కట్ చేసేసేయాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని మొత్తం స్టిచ్ చేసుకొని నువ్వు చెప్పరాదే ఈ విధంగా బ్యాక్ పార్ట్ మొత్తం స్టిచ్ చేసుకొని లైనింగ్ ఉన్న ఎక్స్ట్రా లైనింగ్ మొత్తం కట్ చేసుకొని ఇలా మధ్యలో ఒక ఫోల్డ్ చేసుకొని మధ్యలో ఈ విధంగా కరెక్ట్గా ఈ విధంగా కట్ చేసుకొని జిప్ వేసుకునే వాళ్ళైతే జిప్ వేసుకొని వచ్చు. నేనైతే ఉక్సులకి వేసేలాగా ఉక్సులు పట్టి కాజాలు పట్టి వేస్తున్నాను. చూద్దాం. చూస్తున్నాను ఈ విధంగా 2 పీసెస్ కట్ చేసుకొని ఇదేమో 1.5 inch ఇది 2.5 inches కట్ చేసుకొని ఈ బ్యాక్ పార్ట్కి ఉక్సులకి కాజాలకి అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా అటాచ్ చేసుకొని
క్లాత్ని కట్ చేసుకుందాం. ఇట్లా ఫోల్డ్ చేసుకొని దీన్ని ఈ విధంగా పెట్టుకొని సేమ్ దీని మీద ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి. కరెక్ట్గా ఏజ్లో కుట్టుపడేలాగా తీసుకోవాలి. ఇట్లా మళ్ళీ దీని సెకండ్ కుట్టు దీని మీద అలాగే కొంచెం బ్యాక్ సెకండ్ ఎక్స్ట్రా ఉంటే క్లాత్ని ఈ విధంగా కట్ చేసేస్తాం. దీన్ని కూడా ఇదే విధంగా ఈ క్లాత్ని దీని మీద పెట్టుకొని అటాచ్ చేసుకోండి. ఎడ్జెస్ మీద వచ్చేదాకా స్టిచ్ చేయండి. ఈ విధంగా స్టిచ్ చేయాలి. వేసాక దీన్ని బ్యాక్ సైడ్ తిప్పి ఈ విధంగా మడతేసి ఇట్లా ఈ విధంగా ఈ చివరి మళ్ళీ స్టిచ్ చేయండి. దీనికి ఈ విధంగా వేసుకున్నాక దీని ఒకదాని మీద ఒకళ్ళు ఇట్లా పెట్టుకొని ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఒక డాట్ పెట్టుకోవాలి. తర్వాత కరెక్ట్గా ఈ కార్నర్కి కరెక్ట్గా వచ్చేలాగా డాట్స్ పోసుకోవాలి. ఈ విధంగా డాట్స్ పోసుకొని ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా డాట్స్ పోసుకున్నాక ఇది ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్స్ కూడా సేమ్ అదే విధంగా కరెక్ట్గా ఇదే కార్నర్లో మధ్యలో ఈ విధంగా ఇలా వచ్చేలాగా డాట్స్ పోసుకోవాలి. బ్యాక్ పార్ట్స్ కూడా డాట్స్ పోసుకున్నాక ఈ విధంగా ఫ్రిల్స్ కోసం కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ ఒకదాన్నొకటి అటాచ్ చేసుకోవాలి. అన్ని పీసెస్ని అటాచ్ చేసుకోవాలి ఫ్రిల్స్ కోసం. చెప్పనా? చెప్పనా ఏంటి? ఈ విధంగా అంబరిల్లా కటింగ్లో కట్ చేసుకున్న దీనికి ఈ కట్ చేసుకున్న ఫ్రిల్స్ బ్యాక్ని అటాచ్ చేయాలి. ఈ విధంగా చిన్నగా ఫ్రిల్స్ టోటల్ మొత్తం అంబరిల్లాకి చిన్నగా కొంచెం గ్యాప్ ఇచ్చి చిన్నగా ఈ విధంగా టోటల్ మొత్తం స్టిచ్ చేయాలి. ఈ విధంగా మొత్తం ఆల్ ఓవర్ మొత్తం లాస్ట్ వరకు వచ్చే వరకు చిన్న ఫ్రిల్స్ చిన్న మొత్తం టోటల్ వచ్చే వరకు పెట్టేస్తాం. వచ్చేలా ఫ్రిల్స్ అయిపోయినాక కరెక్ట్గా ఈ పైన స్టిచ్ వచ్చేలాగా మొత్తం స్టిచ్ చేయాలి. ఈ విధంగా కరెక్ట్గా ఇట్లా తిన్నే పడేలాగా ఈ విధంగా చివరికి వచ్చే వరకు ఈ పైన స్టిచ్ చేయాలి. ఈ విధంగా 2.5 ఇంచ్ ఉండేలాగా 2 పీస్ కట్ చేసుకొని దీన్ని ఈ విధంగా స్టిచ్ చేసుకొని టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా మడత పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి.
చేసుకోవాలి. ఈ గ్యాప్ ఉన్న సైడ్ ఈ విధంగా కొంచెం ఫోల్డ్ చేసుకొని దీని మీద స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న ఈ రెండింటిని ఈ విధంగా బ్యాక్ పార్ట్కి ఇలా ఈ చివర పెట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. 2 సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. సెకండ్ వైపు కూడా ఇదే విధంగా ఈ చివర కొంచెం స్టిచ్చింగ్కి కొంచెం పైన ఈ విధంగా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ వేసి ఇలా 2 స్టిచ్ చేసుకోవాలి, అటాచ్ చేసుకోవాలి. డబల్ కుట్టేసుకోవాలి. ఈ విధంగా గోట్ వేసుకోవడానికి ఇలా 1 ఇంచ్ క్లాత్ కట్ చేసుకొని ఈ ఉక్సులు పట్టి కానించి ఇలా పెట్టి ఈ విధంగా ఈ గోట్ వేసుకోవడానికి ఈ క్లాత్ని ఈ ఎడ్జెస్లో పెట్టి ఈ విధంగా చుట్టూ కుట్టేసుకోవాలి. ఈ విధంగా చివరి వరకు వచ్చేదాకా కుట్టుకొని ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి. మెడ కుట్టుకున్న తర్వాత ఈ విధంగా కత్తెరతో చుట్టూ మెడ చుట్టూ ఈ విధంగా కొంచెం కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ థ్రెడ్ తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని దీన్ని ఇటువైపు టర్న్ చేసుకోండి. టర్న్ చేసుకొని కరెక్ట్గా ఎడ్జెస్లో కుట్టుపడేలాగా చూసుకోవాలి. ఈ విధంగా చివరికి వచ్చే వరకు గోటు విధంగా సన్నగా స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా మొత్తం గోటు వేసుకున్న తర్వాత ఇలా టర్న్ చేసుకొని దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా ఏజ్లో స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయాలి. హ్యాండ్స్ కూడా ఇదే విధంగా అటాచ్ చేసుకొని గోట్ వేసుకొని 2 హ్యాండ్స్కి గోట్ వేసుకోవాలి. 2 హ్యాండ్స్కి ఈ విధంగా గోట్ వేసుకోవాలి. హ్యాండ్స్ బాడీ పార్ట్కి హ్యాండ్ని ఇలా పెట్టి హ్యాండ్ని స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఇక్కడ వచ్చాక ఈ విధంగా ఇక్కడ నుంచి చిన్నగా ఫ్రిల్స్ ఈ విధంగా చిన్నగా చాలా చిన్నగా ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకుంటా వెళ్ళాలి. ఇట్లా చిన్నగా చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా కింద బాడీ పార్ట్ని ఇలా సమానంగా పెట్టుకొని ఈ మధ్యలో కత్తెరతో ఒక గుర్తు పెట్టుకోవాలి. దీన్ని ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేయాలి. ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసుకుంటూ రావాలి.
విధంగా బ్యాక్ పార్ట్ని సేమ్ అదే విధంగా తీసుకొచ్చి ఈ ఫ్రంట్ పార్ట్ ఈ ఉన్న కింద బాడీ పార్ట్ని ఇక్కడి నుంచి సేమ్ అదే విధంగా అటాచ్ చేసుకుంటూ బ్యాక్ పార్ట్కి రావాలి. దీనిపైన లైనింగ్ని సేమ్ అదే విధంగా ఈ పై పార్ట్కి అటాచ్ చేసుకుంటా కింద బాడీ పార్ట్కి అటాచ్ చేసుకుంటా రావాలి. లైనింగ్ మొత్తాన్ని అటాచ్ చేయాలి. ఈ విధంగా హ్యాండ్ లూజ్ చూసుకొని ఆదికి ఇచ్చిన హ్యాండ్ చూసి ఈ విధంగా మెజర్మెంట్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా వచ్చాక ఇట్లా లైనింగ్ని విడిగా పెట్టి మెయిన్ పార్ట్ని ఈ విధంగా తీసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా సెకండ్ ఇప్పుడు లైనింగ్ కూడా సేమ్ అదే విధంగా అటాచ్ చేసుకొని సపరేట్గా అటాచ్ చేయాలి. ఈ విధంగా కింద ఫ్రిల్స్ని ఈ విధంగా మడత పెట్టుకొని ఇట్లా మొత్తం స్టిచ్ చేసుకోవాలి. సన్నగా మడత పెట్టుకొని మొత్తం ఈ విధంగా